మన పెద్దాపురం నియోజకవర్గంకి A1 ర్యాంక్ రావటంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పట్టుదల, కృషి, ఆయన శ్రమ ఎంతగానో ఉందని, ఆయన వల్ల నేడు పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధిలో A1 ర్యాంక్లో నిలిచింది అని మండల టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు అన్నారు. ఈ సందర్భంగా శ్రీరాములు ఆదివారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారం. మన కార్యకర్తలు అందరూ మైటీడీ యాప్ చాలా మట్టికి ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా కూడా ఉపయోగించిన వాళ్ళు మనం అప్డేట్ అయ్యి మైటీడీ యాప్ ఇంకో 10 మందికి ఒక్కొక్క కార్యకర్త కూడా 10 మందికి ఇన్స్టాల్ చేయించవలసిందిగా కోరుతున్నాం. ఏంటంటే పైనుంచి డెవలప్ కానీ అలాగే ఉచిత పథకాలు కానీ ఏ వచ్చినా కూడా వెంటనే మనకి అప్డేట్లుగా మైటీడీ యాప్లో కూడా అది తెలుస్తుంది. తర్వాత మన కార్యకర్తలు అందరూ కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాను కూడా బాగా కూడా ఉపయోగించాలి. ప్రతి ఊర్లో కూడా మన టీడీపీ గ్రూపులో ఉండడం జరిగింది. అవి ప్రతి గ్రూపులో కూడా 150 మందికి పైగా కూడా సభ్యులు ఉండాలి. ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మనం చేసే కార్యక్రమం కూడా అందరికీ కూడా తెలుస్తుంది. మన రాజప్ప గారు చేసే పనులు కానీ మన రంగనాథ్ గారు చేసిన డెవలప్మెంట్లు కూడా మన ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని, వాట్సాప్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన రాజప్ప గారు చేసే పనులు డెవలప్మెంట్ 120 కోట్లు మనకి తేవడం జరిగింది. అలాగే వృద్ధాశ్రమం కూడా పెద్దాపురాన్ని వృద్ధాశ్రమం కూడా కట్టడం జరుగుతుంది. 100 పడక హాస్పిటల్ కూడా పెద్దాపురాన్ని కట్టడం జరుగుతుంది. అలాగే కంచిపేట వేద పాఠశాల కూడా రావడం జరిగింది. పెద్దాపురం డిగ్రీ కాలేజ్ సామకోట కూడా రావడం జరిగింది. ఇవే కాకుండా ప్రతి బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి దాంట్లో చూడకన్నా A to Z కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మన రాజప్ప గారు కూడా చేయడం జరిగింది. దానివల్ల మనకి A+ ర్యాంక్ కూడా రావడం జరిగింది. అందుకని తన వంతు రాజప్ప గారు చేసి కృషికి మనం దానికి తగ్గట్టుగా మన సోషల్ మీడియాని ఉపయోగించి మనం చేసే పనులు కూడా డెవలప్ విషయంలో కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా మన ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కూడా అప్లోడ్ చేసి 10 మందికి షేర్లాగా చేయవలసిన బాధ్యత మన కార్యకర్తలకి ఉంది. కాబట్టి మైటీడీ యాప్ అలాగే సోషల్ మీడియాని కూడా అందరూ ఉపయోగించేందుగా కోరుతున్నాం. జై రాజప్ప.